శ్రీశైలం నియోజకవర్గంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, నట సార్వభౌములు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన దివంగత నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా వెలుగోడు పట్టణంలో ఘనంగా నివాళులు అర్పించారు. శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వెలుగోడు పట్టణంలోని రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వెలుగోడు మండల అధ్యక్షులు అబ్దుల్ కలాం, టీడీపీ పట్టణ అధ్యక్షులు మోమిన్ రసూల్ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించగా సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అటు సినీ రంగంలో, ఇటు రాజకీయ రంగంలో మహోన్నత శక్తిగా నిలబడి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ గారని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. వెలుగోడు వద్ద నిర్మించిన భారీ రిజర్వాయర్ వల్ల వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేసిన మహానాయకుడు ఎన్టీఆర్ గారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు అమీర్ హంజా, హిదయత్ అలీ ఖాన్, గ్రామ పట్టణ నాయకులు ఆసర్ వజీర్, లింగమయ్య గౌడు, భాస్కర్ రెడ్డి, టైలర్ సయ్యద్, శ్రీను, రమణ, భాష, బోర్వెల్ నడిపి సామన్న తదితరులు పాల్గొన్నారు. రైతు సోదరులందరికీ నమస్కారము. మనము ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన తర్వాత మనకు తెలుగంగ అనేది మనకు ఎప్పుడు లేనిది. వాయించిన తర్వాత మనకు తాగునీటి కానీ, పొలాలకు కానీ, ఇటువంటివన్నీ ఎన్నో జీవరాక్షసులకు కానీ, మనుషులకు కానీ, అప్పుడు మన గతంలో మనకు బొత్తిగా నీళ్ళు లేకున్నాయి. చాలా బావులలో నీళ్ళు లేక చాలా ఎన్నో కష్టాలు పడినాం. అప్పట్లో కూడా ఈ మన మద్రాసు కాలువ ఎంత దూరం పారుతుందో లెక్కంలో అయితే ఆయన ఇంటింటికి ఆయన ఫోటో పెట్టుకొని మనము నమస్కారం చేయాలి. రైతులు మన వెలుగోడు మండలం నుంచి కిందికి కొండపల్లెలల్లా ఎంతో కష్టపడి అప్పుడు ఇబ్బందులు పడి పొలాలు పంటలు రాక ఎంతో ఇబ్బంది పడినారు. కొత్త వాళ్ళు అక్కడ బతకలేక పల్లెల్లో ఇబ్బందులు పడుతూ మన ఊరికి నీళ్ళు వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిని కూడా మన వాళ్ళు కూడా ఇక్కడ మన వాళ్ళు తెలుగు వాళ్ళు కానీ, మన రైతులు కానీ, అందరూ సోదరులు అందరూ బాగా దీని మీద ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. ఈ అభివృద్ధిని కూడా మనము బతికి పెట్టుకొని కూడా రామారావు వర్ధంతి ప్రతి ఒక్కసారి జరుపుకోవాలని మనము ఎంతో ఆశిస్తున్నాము. ఈరోజు ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ స్థాపించి 9 నెలలనే 83 జనవరిలో అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు రామారావు గారు ఆయన డబ్బు సంపాదించాడు, అన్ని సంపాదించాడు, కానీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలలోకి వచ్చి, రాజకీయం ఏమంటే అందరికి కూడా చిన్న పిల్లల కాంచి పెద్దవారికి కూడా రాజకీయ వార్త రీతిలో రాజకీయం తీసుకొని రావడం జరిగింది. రాయలసీమ అయితే ఎంతో అభిమానంతో హిందూపురంలో నిలబడి ఆయన ముఖ్యమంత్రి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాయలసీమ ముఖద్వారమైనటువంటి పోతిరెడ్డిపాడు ఎడ్డెగ్లెడ్ ఏర్పాటు చేసి మద్రాసుకు నీళ్లు, అదేవిధంగా రాయలసీమానికి దత్తపుత్రులు లెక్క ఎన్టీ రామారావు గారు ఎంతో సేవ చేసినారు. రామారావు గారు మన రాయలసీమ ప్రజలు ఎంత జీవితాంతం కూడా రుణపడి ఉండాలి. ప్రతి ఇంట్లో ఫోటో ఉండాలి. సాగునీరు, తాగునీరు అందరూ ఈరోజు పొలాలు వేసుకొని పిల్లలు చదివించుకొని ఎంతో బాగున్నారు. కాబట్టి ఇటువంటి ఈ తెలుగు ప్రజలు ఉన్నంత వరకు, ఈ దేశం ఉన్నంత వరకు కూడా రామారావు గారి పేరు స్థిరస్థాయిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపు.